చెన్నైలో ఏం జరిగింది అసలు? అంటే నేను ఒక ఎస్పీ ఠాకూర్ అని హ్మ్. ఆయనకు నాకు పెద్ద ఘర్షణ జరిగింది. హ్మ్. ఇక నన్ను అరెస్ట్ చేస్తే భయంకరం పరిస్థితి ఏర్పడుతుందని కొన్ని రోజులని మెడ్రాస్కు వెళ్ళిపోయాను. మీరు పరారయ్యారు. ఆ, పరారయ్యారా లేకపోతే వెళ్ళిపోమని చెప్పిర్రా? పరారే అనుకోవచ్చు. ఓకే. ఓకే. పోలీస్ కదా, ఆ! కేసు అంతా పీస్ఫుల్గా అయిపోయేంత వరకు దూరంగా ఉందామని పోయాను. ఓకే. అక్కడ దేవుని సేవకులు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని ఒక సేవకులు జాషువా డానియల్ పరిచయం అయ్యారు. హ్మ్. అప్పుడు నా పరిస్థితి బాగాలేదు కదా, ఇంకా ఊర్లోకి వచ్చేదానికే పాసిబిలిటీ లేదు కడపకు. హ్మ్. పోలీసు వాళ్ళు గాలిస్తున్నారు, హ్మ్. ఆ, మనుషులు కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగింది కదా, ఎవరు గెలుస్తారు. హ్మ్. అయితే నేను జమ్మలమడుగుకు కోర్టు కేసుకు రావాలి. హ్మ్. కొత్తగా దేవుని నమ్మాను. హ్మ్. సో బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. హ్మ్. నేను అడిగాను దేవుణ్ణి, ప్రభు అక్కడికి పోవాలా కోర్టుకు, హ్మ్. ఒక్క వచనం ద్వారా నువ్వు నాతో మాట్లాడు హ్మ్. అని సిన్సియర్గా అడిగాను. హ్మ్. దేవునితో అనుభవం కొత్త. హ్మ్. ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, ఆ! నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హ్మ్. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను తప్పించదు. హ్మ్. ఇర్మియా గ్రంథం 39:17 అండి ఆ వర్స్ ఉంది. హ్మ్. సో ఆ దినమున అంటే కోర్టుకు పోయే దినమున హ్మ్. నీవు భయపడు మనుషుల చేతికి పోలీసు వాళ్ళ చేతికి హ్మ్. నీవు అప్పగింపబడవని. నేను రక్షిస్తా అని యేసుక్రీస్తు హామీ ఇచ్చాడు మీకు బైబిల్ ద్వారా. ఆ, రైట్. మీరు పోయినరా? ఇంకా దేవుడు మాట్లాడినాక వెళ్ళిపోయాను. హ్మ్. ఆడి కోర్టుకు పోతే 10 o'clockకే పోయాను. హ్మ్. 10:30, 11 లోపల నేను త్వరగా ఇన్ఫ్లుయెన్స్ వాడి వాయిదా వేసుకొని వచ్చేస్తామని. హ్మ్. కానీ మ్యాజిస్ట్రేట్ నన్ను పిలిచలే. అంతకుముందు ఎస్పీ నేను కోర్టుకు వస్తానని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను పంపించాడు. హ్మ్. సో నేను కోర్టులో ఉన్న బయట పోలీసు వాళ్ళు వచ్చేసారు కాంపౌండ్కి. హ్మ్. తర్వాత నన్ను ఎప్పుడో 1 గంటకు పిలిచారు. లోపలికి పోతే ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను అప్పుడు అరెస్ట్ చేసేదానికి ఎస్పీ పంపించింటే వచ్చాడు, ఆయన అక్కడ ఉన్నాడు. హ్మ్. ఆయన ఏమనలే. మామూలుగా 5 o'clock కోర్టు అయిపోవాలా, 6:30 వరకు మళ్ళా పంపలే. 6:30కి ఎప్పుడో మ్యాజిస్ట్రేట్ పిలిచి వాయిదా వేస్తాడు. ఎవరు పోలీసు నా జోలికి రాలేదు, ఎస్పీ రాలేదు. హ్మ్. తర్వాత కూడా నేను దేవుడిని నమ్ముకున్నాక ఎవరు నా దగ్గరకు రాలే. హ్మ్. అప్పుడు నాకు ఒక రియలైజేషన్, హ్మ్. ఇంత గొప్ప కార్యములు కూడా దేవుడు చేస్తాడా, హ్మ్. మీరు నమ్మిర్రు ఇక. నా విశ్వాసం ఇక ఆ రోజు బలపడింది ఇక మీకు. బలపడదు. అంటే జీవిత కాలంలో మీ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి, ఎంతోమంది జీవితాలు చిందరవందరైనాయి, ఎంతోమంది ఆగమైపోయినరు కదా. ఆ పాపం మీకు తగలలేదా ఎప్పుడు? అంటే పాపము తగిలినట్టే. ఎందుకంటే ఒప్పుకుంటారా? పాపం తగిలిందని ఒప్పుకుంటారా? పాపానికి జీతం మరణం కదా. ఆ. అందుకని నాకు మైండ్లో మరణ వ్యాధి వచ్చింది. అది చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోవాలని అనిపించింది. ఆ వేదన కూడా చాలా కష్టంగా ఉన్నది. ఓకే. అంటే డిప్రెషన్. మెడికల్కు సంబంధమైంది కాదు. ఆ. అది డిప్రెషన్ అనుకోండి, నెమ్మది లేనితనము, వేదన, భయంకరమైన శిక్షలాగా ఉన్నది. రైట్. మైకల్ బాబు గారు, మీరు గన్ తోటి సూసైడ్ చేసుకుందామని ప్రయత్నం చేసిరా? ఈ తట్టుకోలేక, ఈ శాపం తట్టుకోలేక, ఆ. శిక్ష అనుకోండి, తట్టుకోలేక రివాల్వర్ పెట్టుకున్న బెడ్రూమ్లో ఎవరికి చెప్పకుండా చచ్చిపోదామని. చచ్చిపోవాలని. ఈ రివాల్వర్తో చనిపోతానో లేనో అని నా పెద్ద రైఫిల్, లైసెన్స్ రైఫిలే తీసుకొని బట్టు కింద పెట్టి, హ్మ్. బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని, హ్మ్. కాలు బొట్టుకెనెలతో ట్రిగర్ వచ్చేసి పేల్చేసుకుందాం అనుకున్నా. హ్మ్. అయితే చనిపోతే ఎక్కడికి పోతాం అనే భయం. హ్మ్. బాంబులు తుపాకులతో ధైర్యమే, హ్మ్. అయితే చనిపోతే ఎక్కడికి పోతాం అనేది భయం. నేను అనుకుంటా యేసుప్రభు లేనివారు ఎవరైనా సరే, హ్మ్. ఎంత డబ్బు ఉండేవాడైనా సరే, హ్మ్. ఎంత ఆస్తులు ఉన్నా, పలుకుబడి ఉన్నా, హ్మ్. చనిపోతే ఎక్కడికి పోతాము అనే భయం తప్పకుండా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది. హ్మ్. ఆ పాపులను వెతికి రక్షించుటకే కదా యేసుప్రభు. కానీ మీరు చేసిన పాపం అయితే అంత ఇంత కాదు కదా. అవును, ఒప్పుకుంటారా దీన్ని? అవును, చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. దాన్ని ఘోర పాపం అంటారు.
అంటే బతుకుండంగా మనుషులను బాంబులలో కాల్చేయడము, నెట్టివేయడము, ఎలక్షన్ల కోసము బాంబులు తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయడము. నిజంగా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీరు ఈ విషయంలో? రిగ్రెట్ అయినా ఆ. పాపిన ప్రభావాన్ని క్షమాపణ అడిగాను దేవుని. అన్ని పాపాలు చేసినటువంటి మైకల్ బాబును నిజంగా యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు క్షమిస్తాడా అట్లా అన్ని పాపాలు చేసిన వాళ్ళని కూడా? క్షమించుతాడు. ఎందుకు క్షమించుతాడంటే నేను రాజకీయాల్లో చేసిన పాపానికి నాకు శిక్ష రావాలి. ఉమ్, అయితే నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. ఉమ్, అంటే ఆయన పాపం కాదు అది. ఉమ్, ఆయన ఏ పాపం చేయలేదు, దేవుని కుమారుడు.